ఆర్మూర్ పట్టణంలో రోడ్ల మరమ్మతులు చేయించడంతో పాటు త్రాగునీటిని సమస్యను సైతం పూర్తిగా పరిష్కరిస్తామని ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంగడ్ బజార్ల టీయూ ఎఫ్ఐడిసి 27 కోట్ల 20 లక్షల నిధులతో సీసీ రోడ్లు బీటీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, నూతన మున్సిపల్ భవనాన్ని సైతం నిర్మిస్తామని అన్నారు. పట్టణంలో ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు, మాజీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలకు అందుబాటులో కావాల్సిన సౌకర్యాలను కూడా నిర్లక్ష్యం చేశారే, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో దాన్ని ఫస్ట్ ప్రియారిటీగా తీసుకోమంటున్నాం. 27 కోట్లది 18.5 crores ఒకటి ఇచ్చాము. ఇక్కడ ఏదైతే వరుస ఉన్నాయో అవి చేసుకోమన్నాం. అమౌంట్ కూడా దాంట్లో డ్రింకింగ్ కానీ ఎక్కడైనా వీకర్ సెక్షన్లో ఓహెచ్ఎస్ఆర్ లేవు, దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వన్నాం. తర్వాత డ్రైన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వని చెప్తున్నాం. కాబట్టి ముందు రివ్యూ చేశాం. మీ ఎమ్మెల్యే గారు, వినయ్ గారు, నేను కన్సల్ట్ అధికారులతో రివ్యూ చేసి ఇవన్నీ ఆర్మూర్ ప్రజలకు ఇబ్బంది ఉన్నది పంపించాలని చెప్తాం. అదేవిధంగా బిల్డింగ్ అని పెండింగ్ ఉన్నది, మీదొకటి బోధంది కూడా బిల్డింగ్ పెండింగ్ ఉన్నది. 18లో అవసరమైన దానికి 4 కలర్స్ బిల్డింగ్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం, మరి ముఖ్యంగా గౌరవనీయ పెద్దలు రాష్ట్ర ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అట్లనే ఎక్కడెక్కడ అవసరం పడితే ఇప్పుడే చెప్పినట్టు ఆర్మూర్లో ఒక మున్సిపల్ ఉంది, బోధనలో ఒక మున్సిపల్ బిల్డింగ్ ఉంది అన్నాడు. అంటే తన హృదయంలో బోధన ఆర్మూర్ సమానం అనేది అతని మాటల్లోనే కనబడ్డది. కాబట్టి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు మరియు సుదర్శన్ కృతజ్ఞతలు చెప్తూ రానున్న రోజుల్లో ఆర్మూర్కి ఏది అవసరం వచ్చినా మీ సహాయ సహకారాలు ఉండాలి, మీ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను.